ఓం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి అయి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. గురు పరంపరలో భాగంగా పార్ట్ 1 శ్రీ గురు చరిత్ర 41వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. పరమాత్మ వాక్కు మనసులకందని వాడు. ఆయన ఒక్కడే. ఆయన విప్రులాయనను బహువిధాల నిర్వచించారన్న వేదమే ఆయననే రుద్రుడని విష్ణువని కూడా స్తుతించినది. కానీ కలి ప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య ఉద్వేషానికి కారణమైంది. ద్వేషము, స్పర్ధ వంటి అసురీ స్వభావం గలవారి యజ్ఞ దాన తప కర్మలు నిష్ఫలమని భగవద్గీత ఆ భేదాన్ని రూపుమాపి సత్వప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికే త్రిమూర్తి రూపి అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించాడు. అందుకే శివపరమైన రుద్రాక్ష భస్మము, కాశీ విశ్వనాథుల మహత్యం తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వత్థ పూజ, అనంత పద్మనాభ వ్రతాల మహత్యం కూడా తెలిపాడు. అయితే ఇటు వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు. కానీ తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలైన ముముక్షుల గురుసేవ ఒకటే చెప్పాడు. ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతాలయ్యాయి. కానీ భక్తులు తమకై తాము చేసినప్పుడు కాలేడు. ఈ విషయాలన్నింటినీ 41, 42, 43 అధ్యాయాల్లో చూడవచ్చు. కథారంభము. నామధారకుడు. స్వామి, సర్వధర్మాలతో కూడిన శ్రీగురు చరిత్ర వింటుంటేనే నా హృదయం అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని ఇంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీ గురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలనుంది, చెప్పండి అన్నాడు. సిద్ధయోగిలా చెప్పసాగారు. నాయన, పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయందేవుడే మీ పూర్వీకుడు. తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి శ్రీ గంధర్వ నగరానికి చేరారు కదా. తర్వాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయందేవునికి తెలిసింది. అతడు ఎందుకంత ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నారు. అక్కడ శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయన్ని ఇలా స్తుతించాడు. ఓ పరమాత్మ, పరంజ్యోతి, నృసింహ సరస్వతి, మీరు త్రిమూర్తాత్మకులే గాని మానవ మాతృలు కారు. సర్వతీర్థాలకు ఆశ్రమైన మీ పాదాలను దర్శించిన మాత్రానే కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుణ్ణయ్యాను. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల, జయము. జీవుల పట్ల కరుణాయనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు. స్వామి, దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే. ఇప్పుడిలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము, రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను, భవరోగాన్ని నశింపచేయగల సమర్థులు. సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు బతుకుతాడో, గొడ్డుబర్రె పాలిచ్చిందో, మేడికట్ట వృక్షమైందో, హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మెవరు ఎరుగగలరు? శ్రీగురుడు సంతోషించి సాయందేవుడు తలపై చేపెట్టి, నాయన, నీవు మాకు పరమ భక్తుడవు. నీ స్తోత్రం వల్ల మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులే చిరకాలం వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన, మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షానికి సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయందేవునితో, నీవు కూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకొందువు అన్నారు. అందరు సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురుని పూజ చేసి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతన్ని తమ పక్కనే కూర్చొని పెట్టుకొని భోజనం పెట్టించారు. తర్వాత
అతని దగ్గరగా పిలిచి, నాయన నీవు ఎక్కడుంటున్నావు? నీ భార్యాబిడ్డలు క్షేమమా అని చాలా కాలానికి కనిపించావు అన్నారు. అతడు, స్వామి మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిదేమున్నది? మీ దయవలన అందరూ క్షేమమే. నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబ భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలనుకుని వచ్చాను. మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయన మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు. మేము ఒక చోట ఉండేవారం కాదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాము. ఒకప్పుడు ఊర్లో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలిసి ఉండడము, మా సేవ చేయడం కష్టం కనుక బాగా ఆలోచించుకో అన్నారు. సాయం దేవుడు, స్వామి మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయమేంటి? గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు, గురుపూజ చేసే చేతులే చేతులు. గురుపాదాలనంటే శిరస్సే శిరస్సు. సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలను ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి? నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటూ ఉంటాను. అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు. అప్పుడు శ్రీగురుడు, నీకంత దృఢభావం ఉంటే అలానే చెయ్యి అని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో 3 నెలలున్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులను ఎవరిని రావద్దని చెప్పి సాయందేవుని ఒక్కడినే కూడా తీసుకుని సంగమానికి వెళ్ళారు. ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం కింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గాన్గాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు అతన్ని పరీక్షించదలిచి శ్రీగురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగిపడుతున్నాయి. ఆకాశమంతా కారు మేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరుమిట్లు గొల్పే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగోలాగో ఓర్చుకొని తన వంటిపై ఉన్న ఉత్తరీయం తీసి శ్రీగురుని కప్పి ఆయనకు అడ్డంగా నిల్చున్నాడు. ఇలా గాలివాన అర్ధరాత్రి 2వ జాము వరకు కొనసాగాయి. గాలివాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది. అప్పుడు శ్రీగురుడు, నాయన మమ్మల్ని చలి బాధిస్తున్నది. గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకునిరా అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతన్ని బాటకు అటు ఇటు చూడకుండా త్వరగా వెళ్ళిరమ్మని చెప్పారు. వెంటనే సాయందేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాలు లోతున బురదలో కాలు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ముల లోతున ప్రవహిస్తున్నది. కన్ను పొడుచుకున్నా కనిపించినంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతను ఒక పక్క నెట్టివేస్తోంది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ బాట కనిపించేంత దూరం పెరిగెడుతున్నాడు. చివరకు ఎలాగోలో అతడు మఠం చేరి అక్కడ సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పు తీసుకొని తిరిగి బయలుదేరాడు. శ్రీగురుడు తనను పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడిపక్కకు చూశాడు. అటు పక్కన 5 పడగల గల భయంకరమైన త్రాచుపాము కనిపించింది. అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడం పక్కకు చూశాడు. అటు పక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతడు ఎటు పోతే అటు ఎంత వేగంగా వెళ్తే అంత వేగంగా పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడ పుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు. ఎటు పోవాలో తెలియక భయంతో తనను ఆ పాముల బారి నుండి రక్షించమని మనసులోనే శ్రీగురుని ప్రార్థించుకోసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దానిని వెంటపోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేలకొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది. అక్కడి నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపు వెళ్ళగా శ్రీగురుని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో గాని పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర కింద పెట్టి నిప్పును ప్రజ్వలింపజేశాడు. భయం తగ్గిపోయి అతడు గురువు కేసి చూసేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మళ్ళా భయమేసింది. శ్రీగురుడు నవ్వి, భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపచారాలు మొదలగు అవరోధాలెన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వం సిద్ధిస్తుంది. యజ్ఞ యాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలం అవ్వచ్చు. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు
తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏకభావంతో ఆయన్ని ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు సచ్చిష్యుడు తన గురువుని విడవక నీడవలే సేవిస్తాడు. దేహంతో తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడు అని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశం ఇచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దాన్ని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూసి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు. అప్పుడు సాయందేవుడు నమస్కరించి, స్వామి, నేనేం తెలియని వాడిని, కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి అని అన్నాడు. దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా బోధించారు. నాయనా, చెప్తాను విను. నీవు ఇక రాత్రి అయిందో బ్రహ్మముహూర్తం అయిందో నన్ను పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెప్తాము. శివుడు ఇలా చెప్పాడు. దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయన్ని సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి కానీ సిద్ధించదు. యథావిధిగా గురువుని సేవించిన వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం త్వష్ట అనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యాయానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయన, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలివాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయన, ఎవరు నేయినిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్న, నాకు మట్టి అంటనవి, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడు సరిపోయేవి అయిన పాదరక్షలు కావాలి అని చెప్పాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, అన్న, నాకు చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదే, పగలనిదిగా ఉండాలి. అది నా వెంట తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వస్తువులు ఉండాలి. దాన్ని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి. దాన్ని మళ్ళీ ముడిచి వేయడానికి వీలుండాలి. అందులో పీట, కుర్చీ ఉండాలి. ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి. వాటిలో వంటను ఎంతసేపు అయినా చల్లారకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలని చెప్పింది. త్వష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. చివరికి దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనసులోనే ఆయనను శరణు పొందాడు. అలా పోతుండగా అతనికి ఒక చోట ఒక అవధూత కనిపించి, నాయనా, నీవెవరు, ఇంత చిన్నవాడవు, ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడివై తిరుగుతున్నావేమి అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనశ్శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడన్న నాకు తోచింది. మీ దర్శనం మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతన్ని ఆశీర్వదించి, నాయన, అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభం ఏమున్నది? నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు. ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరేమీ ఎరుగని త్వష్ట, స్వామి, కాశీ క్షేత్రం ఎక్కడున్నది అని అడిగాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుందని చెప్పి తన లీల చేత అతన్ని మనోవేగంగా కాశీకి తీసుకువెళ్ళాడు. 41వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యై నమో నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.